శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో 2వ అధ్యాయం మనం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. మనం క్రితం సత్సంగం నుంచి మొదలు పెట్టాం. ముందు సత్సంగం అనుకుంటా పట్టించి తన నిలయంలోని వారందరినీ తాను తెలుసుకోవాలి. సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు. అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం. ఈ సూక్తులకి వివరణని మనం చదువుకుంటున్నాం. ఇది మనం చదువుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం అండి, చెప్పడం మర్చిపోయాను. రేపటి నుంచి మనకి షిరిడీలో పారాయణలు, సప్తాహ పారాయణ మొదలవుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా బాబా అనుగ్రహంతో మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం సప్తాహ పారాయణ జరుగుతోంది. అక్కడ షిరిడీలో సాయినాథుల వారి సన్నిధిలో ఈ గురు పూర్ణిమ అందువల్ల చాలా అద్భుతమైందని చెప్పుకోవాలి. బాబా అంతటి చక్కటి అవకాశాన్ని అక్కడ పారాయణ చేసేవాళ్ళందరికీ కలిగించారు. అది కాకుండా రేపు ఏమైనా లైవ్ రేపటి నుంచి ఇవ్వచ్చేమో అని అనుకుంటున్నాం, మాకు ఇంకా తెలియదు. ఒకవేళ లైవ్ ఇస్తే కనుక మనం ఎక్కడున్న వాళ్ళు అక్కడ పారాయణ మనం కూడా చేసుకుంటూ ఫాలో అయితే బాగుంటుంది. చేసుకుంటే కనుక మనం కూడా ఆయన సన్నిధిని అనుభవించి మనం, ఎందుకంటే ఆయన లేని చోటే లేదు కాబట్టి మనం ఇక్కడి నుంచే ఆయన ప్రార్థించుకుంటే మనం పారాయణ చేసుకోవచ్చు. దాన్ని బట్టి లైవ్ ఇస్తే కనుక మనం దాన్ని బట్టి సత్సంగాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, అయితే పారాయణ ఒకటి మనం పాల్గొని చేసుకోవడము ఏదో అప్పుడు దాన్ని బట్టి బాబా మనని ఎలా అనుగ్రహిస్తే అట్లా చేద్దాం. అది చెప్దామని ముఖ్య విషయం. అది ఈ వారం అంతా అయితే పారాయణ ఉంటుందన్నమాట, సప్తాహ పారాయణ ఉంటుంది. లైవ్ ఇస్తే మనం చాలా అదృష్టవంతులు, మనం కూడా చేసుకోవచ్చు పారాయణ. అందుకని నిన్న సత్సంగం మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే బాబా చెప్పిందనమాట. అందుకే సాయి తమ గురువుని అన్వేషించిన కథలో చెప్తారు. బాబా తమ గురువుని అన్వేషిస్తూ వెళ్ళిన కథ ఒకటి చెప్పారు. చెప్పిన దాంట్లో ఏం చెప్పారంటే, ఆయనతో బయలుదేరిన వారు అందరూ అడవిలో తారసిల్లిన అడవివాని ఆతిథ్యాన్ని, ప్రేమను, నిరహంకారాన్ని, పరోపకార బుద్ధిని దైవీ లక్షణాలుగా గుర్తించక అతను నిరాకరించి స్వబుద్ధితో అన్వేషణ చేయదలిచి వెళ్ళిపోతారు. దీనికి ఏంటంటే, నలుగురు పవిత్ర గ్రంథాలు ఇవి చదువుకున్న మంచి, బాబాతో సహా ఇంకో ముగ్గురు అనమాట, నలుగురు మంచి గ్రంథాలన్నీ చదువుకున్న వాళ్ళు, అందరికీ పాండిత్యం ఉంది, అన్ని శాస్త్రాలు చదువుకున్నారు, అన్ని గ్రంథాలు చదువుకున్నారు. వీళ్ళు అందరూ కలిసి గురువుని అన్వేషించుకుంటూ బయలుదేరుతారనమాట. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరికీ అతను కనిపిస్తారు. కనిపించి అతను ఆతిథ్యాన్ని స్వీకరించమంటే వీళ్ళు ధిక్కరించి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతనే అడవి జాతి అతను అనమాట. అతనే మళ్ళీ కనిపించి, మీరు ఎందుకు వెళ్తున్నారో నాకేం చెప్పక్కర్లేదు, మీరు ఈ ఆహారాన్ని స్వీకరించి, ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి, అప్పుడు మీరు మీ అన్వేషణ చేసుకోండి అని చెప్తే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ ఆతిథ్యాన్ని నిరాకరించి వెళ్ళిపోతారు. అతని స్వబుద్ధితో అతనిలో ఉన్న దైవీ లక్షణాలను గుర్తించలేక ఆ పరోపకార బుద్ధి, ప్రేమ, ఆతిథ్యాన్ని, నిరహంకారాన్ని అది గుర్తించక వాళ్ళు నిరాకరించి వెళ్ళిపోతారు. కానీ బాబా ఒక్కరు మాత్రం స్వీకరిస్తారనమాట. ఆ అడవి వెళ్ళిపోయారు వాళ్ళు, స్వబుద్ధితో అన్వేషణ చేయదలిచి వెళ్ళిపోయి ఆ అడవి సంసారం, రాగద్వేషాల్లో అందలి క్రూర జంతువులు, అది అగమ్య గోచరంగా ఉంటుంది. అందుకే మార్గదర్శి అయిన గురువు సహాయాన్ని నిరాకరించి అంత శాస్త్ర విజ్ఞానం ఉన్న దారి తప్పి కేవలం పూర్వపుణ్యం వలన మాత్రమే బయలుదేరిన చోటుకు చేరి మరలా మార్గదర్శిని కలుస్తారు. కానీ ఈసారి కూడా సాయి ఒక్కరే కర్తవ్యాన్ని గుర్తిస్తారు. బాబా ఒక్కరే గుర్తించారట కర్తవ్యాన్ని. మిగిలిన వారు అజ్ఞాన అహంకారాల వలన మరలా అవకాశాన్ని జారవిడుచుకుంటారు. చివరికి దైవం గురించి అన్వేషణ మాని తిరుగుబోతులు అవుతారు. అంటే ఈ జనన మరణ చక్రంలో ఈ రాగద్వేష అసూయాది భావాలతో ఇట్లాగా
వాళ్ళు పరిభ్రమిస్తూనే ఉంటారు. అంటే జనన మరణ రూపక సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉండిపోతారు. అంటే వీరి శాస్త్ర విజ్ఞానం కూడా వీరికి ఉపకరించలేదు. అంత శాస్త్ర విజ్ఞానం ఉన్నా వాళ్ళకి ఆ శాస్త్ర విజ్ఞానం ఉపకరించలేదు. అంటే ఎంత శాస్త్రాలు ఎన్ని చదువుకున్నా గురువు లేకపోతే, గురువుని ఆశ్రయించకపోతే మాత్రం అవన్నీ నిరుపయోగం, ఏమీ ఉపయోగం లేదు. అహంకారం పెంచుకోవడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడదు. నిజమైన శాస్త్ర విజ్ఞానంతో మనిషి వినమ్రుడు కావాలి. నిజమైన శాస్త్ర విజ్ఞానం అంటే వినమ్రత రావాలి వాళ్ళకి. లక్ష్యానికి కావలసిన సద్గుణ సాధనా సంపత్తి తనలో అది లేకపోవడం బాగా తెలియడం వలన తనలోని అహంకారము నిర్మూలనమై పరిపూర్ణత నొందిన మహనీయుల పట్ల భక్తి శ్రద్ధలు ఇనుమడించాలి. అప్పుడు శాస్త్ర విజ్ఞానం వల్ల ఏమవ్వాలి? అహంకారం అనేది తగ్గిపోతుంది. అంటే పోవడం అంటే తగ్గుతుంది. తగ్గి ఏమనిపిస్తుంది? నిర్మూలనమయ్యి నాకేమీ తెలియదు కాబట్టి పరిపూర్ణత నొందిన మహనీయులు ఎవరున్నారని వెతుక్కుని వారి పట్ల భక్తి శ్రద్ధలు ఇనుమడించాలి. ఇది ఎవరికి తెలుసు? దీని గురించి ఎవరు మహనీయులు ఉన్నారు అనే దాని మీద వారి పట్ల భక్తి శ్రద్ధలు వస్తాయి. అలా కాక అహంకారం బలపడిందంటే నాకన్నీ తెలుసు అనే అహంకారం బలపడిందంటే మహాత్ముల ఎడల తృణీకార నిర్లిప్త వైఖరులు ఏర్పడ్డాయంటే సేకరించిన పాండిత్యం జీర్ణం కాని ఆహారంలా విషతుల్యంగా పరిణమించిందని అర్థం. అలాంటి నాకంతా అర్థమైపోయింది అనేటువంటి అహంకారం వచ్చిందంటే మాత్రం అది ఎలాంటిదంటే ఈ ఎంత పాండిత్యాన్ని, ఎంత శాస్త్ర విజ్ఞానాన్ని సేకరించినా అది జీర్ణం కాని ఆహారంగా విషతుల్యంగా పరిణమించిందని అర్థం. అదేమైందిట? జీర్ణం కాని ఆహారంలాగా అది వికటిస్తుంది కదా ఆహారం, అట్లాగే అది విషతుల్యంగా పరిణమించిందని అర్థం. అట్టి అవాంఛనీయమైన పరిణామాలు సంభవించకుండగలందులకే శాస్త్రాధ్యయనం ఎప్పుడు స్వయంగా చేయరాదని. అందుకే ఇలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి శాస్త్రాలను అధ్యయనం చేయడం అనేది స్వయంగా చేయరాదని, దానిని బోధించే సమర్థుడు అర్హుడు అయిన ఆచార్యుని వద్దనే చేయాలని శాస్త్రం. దాన్ని బోధించగలవారు అర్హుడైన వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరే, అలాంటి ఆచార్యుని వద్దనే శాస్త్రాధ్యయనం చేయాలట. అది ఎవరు పడితే వాళ్ళ దగ్గర కాదు, స్వయంగా చదువుకునేవి కాదు. ఇది అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆధ్యాత్మికత అంటే ఇట్లా ఏదో వచ్చేసేది మాత్రం కాదు. గురువు లేక కుదరదు. ఎలాంటి గురువు కావాలి? మళ్ళీ అది బోధించ సమర్థుడు అర్హుడు అయినటువంటి ఆచార్యుని వద్దనే, వాళ్ళ పాదాల వద్ద కూర్చుని శాస్త్రాధ్యయనం చేయాలి. అప్పుడు లోపల ఉన్న అహంకారాలు కానీ ఇవన్నీ నిర్మూలన అవుతాయి. ఏం జరగాలో అది జరిగి చక్కగా అర్థమవుతుంది. అవి లోక శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. లేకపోతే జీర్ణం కాని ఆహారంలాగా తయారవుతుంది. వీడికి మంచిది కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అది దీనికి ఎన్నో చెప్పుకున్నాం మనం క్రితం సత్సంగంలో దీని గురించి. అదనమాట శాస్త్రాలు. ఇంకా ఇవాళ ఏం చెప్పారో మాస్టర్ గారు చూద్దాం. నిన్నంతవరకు మనం చెప్పుకున్నాం. శాస్త్రాలలోని సత్యాలను సరిగా గ్రహించి నిరహంకారాది శుభలక్షణాలు గల గురువు యొక్క సేవలో తత్పరుడు అయిన వాడే అట్టి ఆచార్యుడు. ఇది ఏంటంటే శాస్త్రాల్లోని సత్యాలను సరిగా గ్రహించి, అంటే ఇదివరకు అందుకనేనండి గురుకులాల్లో గురువుల దగ్గర పెట్టేవాళ్ళు. ఎందుకంటే శాస్త్రాధ్యయనం చేయాలంటే అట్లాంటి అర్హులైన గురువుల దగ్గర కూర్చుని వారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవాల్సిందే అధ్యయనం. ఇప్పట్లో కాదు, టీవీలో యూట్యూబ్ ఛానల్ కొట్టి భగవద్గీత నాకు వచ్చేసింది అనడమో, నాకు అర్థమైపోయింది అనడమో, ఇట్లాంటివి కాదు. అది శాస్త్రాలలోని సత్యాలను సరిగా గ్రహించి నిరహంకారాది శుభలక్షణాలు గల గురువు యొక్క సేవలో తత్పరుడు అయినవాడే అట్టి ఆచార్యుడు. ఆ ఆచార్యుడు ఎట్లాంటి వాడు అయి ఉంటాట? శాస్త్రాలను సత్యాలను సరిగ్గా గ్రహించి, అందులో శాస్త్రాల్లో ఏ సత్యం అయితే ఉన్నదో దాన్ని సరిగ్గా రైట్ వే అంటారు చూసారా, అట్లా సరిగ్గా గ్రహించి దాన్ని నిరహంకారాది శుభలక్షణాలు గల గురువు యొక్క సేవలో తత్పరుడు అయినవాడు అట్టి ఆచార్యుడు. ఆ ఆచార్యుడు ఎట్లాంటి వాట? ఆ శాస్త్రాల్లో ఉన్న దాని సత్యాన్ని సరిగ్గా గ్రహించి అహంకారం ఉండదు అట్లాంటి వాళ్ళకి శుభలక్షణాలు ఉంటాయి. అట్లాంటి గురువు యొక్క సేవలో, అలాంటి గురువు నిరహంకారుడు, శాస్త్రాల్లో సత్యాన్ని గ్రహించిన వాడు, అలాంటి యొక్క గురువు యొక్క సేవలో తత్పరుడు అయినవాడే. అలాంటి గురువుకి సేవ చేసుకుని అందులో తత్పరుడు అయినవాడే అలాంటి ఆచార్యుడు.
అలాంటి ఆచార్యుల దగ్గర కూర్చోవయ్యా అంటే ఆ గురు సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, సరైన సద్గురు సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ దగ్గర కూర్చో, అప్పుడు నీకు ఆ శాస్త్రం ఏమిటో అర్థమవుతుంది అని చెప్తున్నాను. లేకపోతే వికటిస్తుంది, అది వీడికే వికటిస్తుంది, వీడిని ఆశ్రయించిన వాళ్ళకి కూడా వికటిస్తుంది ఖచ్చితంగా, డౌటే లేదు అందులో. మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో, ఇక ముందు కూడా చూస్తాం. అది తాను బోధించిన దానిని ఆచరించి చూపగలవాడే ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఏంటండి? ఆయన ఏది బోధిస్తారో దాన్ని ఆచరించి చూపిస్తారు, వారినే ఆచార్యుడు అంటారు. మాస్టర్ గారిని చూడండి, శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ అని ఉంటుంది చూడండి మాస్టర్ గారిది. మాస్టర్ గారు ఆచార్యుడు, ఆయన ఆచరించి చూపించారు అన్నీ. లేకపోతే మనకి తెలియదు కదా, ఉత్తి మాటలే చెప్పారనుకోండి, బోధలే, మనకేం తెలుస్తుంది? ఆయన ఆచరించి చూపించారు మన కోసం, మానవాళి కోసం. లేకపోతే మనకేమనిపిస్తుంది, అబ్బో ఇది చాలా మనం చేయలేం, మన వల్ల అవ్వదు అనిపిస్తుంది. ఆయన ఆచరించి చూపించి ఇట్లా అవుతుంది, ఇలా నేను చేశాను చూడండి, చేయొచ్చు. అందుకే ఆయన మానవ మాత్రలాగా అట్లా వచ్చారు మాస్టర్ గారు, మనలో ఒకరిగా వచ్చారు. ఆయన మనతో కలిసిపోయి ఉండి మనకి బోధించి ఆచరించి చూపించి మనకి మార్గదర్శకులు అయ్యారు మాస్టర్ గారు. బాబా ఒక్కరే ఉంటే మనకు అర్థం కాదు కదా, అందుకని మనకు అనిపించవచ్చు ఆయన ఏంటండి అలా ఏదో పాడుపడిపోయిన మసీదులో ఉన్నారు, అబ్బే మనం అట్లా కాదు కదండి, మరి మనం సంసారంలో వండి ఆయనకి భార్య లేరు, పిల్లలు, ఇట్లాంటి డౌట్స్ కూడా వస్తాయి మనకి. ఆయన ఎంత చెప్పినా అర్థం కాదు మనకి, ఎట్లా చెప్పినాను ఆయన బోధలు. అందుకని అట్టి సద్గురు బోధల్ని ఆయన ఆచరించి చూపించారు మాస్టర్ గారు, అమ్మగారు వచ్చి మన జీవితాల్లో చూపించి, ఇదిగో ఇట్లా గడపవచ్చు, నువ్వు ఆయన బోధలతో జీవితాన్ని ఇట్లా గడపవచ్చు అని చెప్పారు. అది అందుకని తాను బోధించిన దాన్ని ఆచరించి చూపగలవాడు ఆచార్యుడు. అట్టి ఆచరణ లేని వాని వద్ద ఎంత గొప్ప శాస్త్రాధ్యయనం చేసినా నిష్ఫలమని శాస్త్రం. అలాంటి ఆచరణ లేని వారి దగ్గర కూర్చుని శాస్త్రాధ్యయనం చేసినా అది నిష్ఫలమే అవుతుందట. ఎందుకంటే బోధిస్తాడు కానీ వాడికి ఆచరణ లేదు, వాడు చెప్పేదోటి చేసేది ఒకటి అన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటే ఏమవుతుంది? అలాంటి వాళ్ళ దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తే నిష్ఫలం అవుతుంది అది కదా. అట్టే మన ఏ గురువుని ఎట్లాంటి ఆయన ఆశ్రయించామన్న దాన్ని బట్టే ఇది ఉంటుంది. ఇక్కడ ఆ విత్తనం బట్టే కదా ఆ మొక్క చెట్టు ఉండేది, ఆ చెట్టు ఉండేది కదా. ఆ విత్తనం మంచిదే అవ్వాలి అక్కడ, అవునా? చూడండి, మరి ఇలా పుచ్చు విత్తనాలన్నీ బయట తయారవుతున్నాయి, మరి వచ్చేవన్నీ ఎట్ట వస్తున్నాయి? అది పరిస్థితి. అసలు చూసుకుంటేనండి లౌకికంగా జరుగుతున్నది అంటే మనం డివైడ్ చేసుకున్నాం కదా, ఈ లౌకికంగా జరుగుతున్నది ఆధ్యాత్మికంగా జరుగుతున్న రెండు అసలు భలే కంపేర్ చేసుకుంటూ ఒకలానే ఉంటున్నాయి. ఇవన్నీ మోసాలు దగాలు చూసుకుంటుంటే అందులో ఎట్లా మోసాలు జరుగుతాయి, ఇందులోనే అట్లాగే జరుగుతున్నాయి. ఈ రకంగా కూడా రెండు వేరు కాదని చెప్పుకోవచ్చామనిపిస్తుంది. అసలు ఎలా ఉందో చూడండి సమాజం. అట్టి ఆచరణ లేని వారిని వద్ద ఎంత గొప్ప శాస్త్రాధ్యయనం చేసినా నిష్ఫలమని శాస్త్రం. పవిత్ర గంగాజలమైన మురికి గుంటలోనూ కుక్కతోళ్ళులోనూ పడితే త్రాగడానికి అయోగ్యమైనట్లే అట్టివాని బాధ కూడా అయోగ్యమై అవాంఛనీయమైన ఫలితాలను ఇస్తుంది. అందుకని పవిత్రమైన గంగాజలమైనా సరే, గంగాజలం చాలా పవిత్రమైనది కదా, మనం పవిత్రమైనది అనుకుంటాం కదా గంగాజలం. అలాంటి పవిత్ర గంగాజలమైనా మురికి గుంటలోనూ కుక్కతోల్లోనూ పడింది అనుకోండి, అది ఏమైనా తాగడానికి యోగ్యమా? యోగ్యం కాదు కదా, అయోగ్యం అవుతుంది. అలాగే అట్టివాని బోధ కూడా అయోగ్యమై అవాంఛనీయమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి వాడి బోధ కూడా మనకి యోగ్యం కాదు, అయోగ్యం అవుతుంది, అవాంఛనీయమైన ఫలితాలను ఇస్తుంది, దారుణమైన ఫలితాన్ని ఇస్తుంది అండి అలాంటి వారి బోధలు. అందుకని అట్టి వారి వద్ద అధ్యయనం చేసిన వాడు కూడా ఇతరులకు బోధిస్తాడు కానీ తాను ఆచరించడు. అలాంటి వాడు ఏం చేస్తాడు? అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు అధ్యయనం చేశారనుకోండి, ఏమవుతుంది? వాడు ఇతరులకు బోధిస్తాడు, తాను ఆచరించడు, వాడు చేయడు. ఎందుకంటే ఆ గురువు అట్ట ఉన్నాడు కాబట్టి వీడు అట్టగా ఉంటాడు. అది ఆ విత్తనం బట్టి చెట్టు ఉంటుంది కదా, అది
ఇతరులకు బోధిస్తాడు కానీ వాడు ఆచరించడు. అది జరిగేది. మనం చూస్తున్నాం సమాజంలో ఎన్నో చెప్తారండి, ఉపన్యాసాలు ఇస్తారు స్టేజ్లు ఎక్కి. ఒక్కడి జీవితం చూడండి సరిగ్గా ఉందో లేదో. అందుకే అంటారు క్షుణ్ణంగా పరిశీలించండి. మాస్టర్ గారు చెప్తారు, తల తాకేటట్టుగా రా బాబు మీరు క్షుణ్ణంగా పరిశీలించండి అని చెప్తారు. అట్లా మనం చేయలేం కాబట్టే గురుచరిత్ర పారాయణ చెప్పారు. అక్కడ కూడా మళ్ళీ చాలా చెప్పారు. దత్తస్వామి మీకు ఆదేశం ఇవ్వాలి, మీరు వెళ్ళిన తర్వాత ఆ గురువుగారు మిమ్మల్ని గుర్తించాలి, ఇవన్నీ ఇన్ని పెట్టారు కండిషన్స్. అంటే ఎంత మనం పక్కదారి పట్టే అవకాశం ఎంత ఉందో చూడండి. ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి దీనిలో. ఇంక ఇప్పుడు మరీ ఎక్కువైపోతున్న ఇది సందుకి గొంతుకి చెప్పారు కదా గురుచరిత్రలో. సందుకి గొంతుకు ఒకటి తయారవుతాడట గురువుగా. ఇప్పుడు గురు పౌర్ణమి వస్తుంది, ఎంతమంది గురువులు వస్తారో బయటికి. ఇంతమంది ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అసలు. ఎవరికి అర్థం కాని సమస్య ఇది. ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు. ద్వాపర యుగంలోనే లేరట. ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడంతా ఈ కలియుగంలో ఇంతమంది? అసలు నమ్మశక్యంగా ఉందా? అలా అయితే సమాజం ఇట్లా ఎందుకుంది అసలు? ఎంత బాగా అయిపోవాలి ప్రతివాడు. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినవి ఇవన్నీ, చాలా జాగ్రత్తగా వివేకంతో. ఎందుకు చెప్పారు మహనీయులు ఇది ఇంత ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. చెప్పిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. దత్తస్వామి చెప్పింది మాట. ఎక్కడ పడితే అక్కడ పోకరా, ఎవడ పడితే వాడు తల తాకట్టు పెట్టకరా అని చెప్పారు. పరీక్షించుకో, క్షుణ్ణంగా చూసుకో, తర్వాత కూడా క్షుణ్ణంగా పరీక్షించుకో. అసలైన గురువులు అయితే నిలబడతారు. అట్లా బాబా చెప్తారు కదా, అసలు మాస్టర్ గారు ఇందులోనే చెప్తారు, మనం ఇంకా అక్కడి వరకు రాలేదు. అసలు సద్గురువు అంటే ఎట్లా ఉంటుందంటే ఇంకా పులి నోట పడ్డట్టు ఉంటుంటా, వాడు ఇంకేటు కదలలేడు వాడు. అట్లా ఉంటుంది, పులి నోట పడ్డట్టు. అది గురువు అంటే, అసలైన గురువు అంటే అది. అందుకని ఎలా యోగ్యం అవుతుందో తాగడానికి లేకుండా గంగాజలం కుక్కతోల్లోనూ మురిగ్గొంట్లోనూ పడితే అలాగా అవాంఛనీయమైన ఫలితాన్ని కూడా ఇస్తుంటా. అట్టి వారి మధ్య అధ్యయనం చేసిన వాడు కూడా ఇతరులకు బోధిస్తాడు కానీ తాను ఆచరించడు. తాను ఆచరించవలసిన అవసరాన్ని గుర్తించకనే బోధించగోరేవాడు కీర్తి ధనాదుల యందు వ్యామోహము చేత మాత్రమే బోధిస్తాడు. వాడు ఎందుకు బోధిస్తున్నాడు? వాడు తాను ఆచరించవలసిన అవసరాన్ని గుర్తించకనే, తను ముందే ఆచరించాలి కదా, ఆచరించి అప్పుడు ఇతరులకు బోధిస్తుంటే ఆ శిష్యులు అదే వాటెవర్ శిష్యులు అనాలో ఏమనాలో వాడు వెనకాల పడినవాడు అనాలో వాళ్ళు అనుసరిస్తే మామూలుగా జరగవలసింది కదా. ఇక్కడేం జరుగుతుంది? తాను ఆచరించవలసిన అవసరాన్ని గుర్తించడం, వాడు గుర్తించకుండా బోధిస్తూ ఉంటాడు. అంటే ఏంటి? వీడు బోధిస్తుంటే వాళ్ళందరూ ఆచరించాలి, వీడు మాత్రం సింహాసనం ఎక్కి కూర్చుంటాడు కదా. ఏ విచిత్రం ఇది! వీడికి మాత్రం గురుసేవలు చేస్తూ ఉంటారు అక్కడ కూర్చుని వాళ్ళందరూ. ఏంటో కదా అది. అలాంటి వాడు ఎందుకు అసలు కీర్తి ధనాదులందు వ్యామోహం చేత. కీర్తి, పెద్ద గురువు గారి పేరు వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు మాస్టర్ గారిని ఇట్లా అందరూ పూజిస్తున్నారు, అమ్మగారిని మాస్టర్ గారిని పెట్టి కదా. కొంతమందికి అనిపిస్తుంది అవునే అట్లాంటి కీర్తి కావాలి మనకు కూడా. తయారవుతారు, 4 గ్రంథాలు చదివేసరికి తయారవుతారు. ఇలా ఫోటోలు అందరిళ్ళల్లో వస్తూ ఉంటాయి. మనం పూలు పెట్టినట్టు వాళ్ళు పెడతారు, మనం ఆకులు ఇచ్చినట్టు వాళ్ళు ఇస్తారు, మరో నివేదన పెట్టినట్టు వాళ్ళు పెడతారు. వాడు కూడా ఓ పుస్తకం రాసుకుంటాడు. మాస్టర్ గారు సాయిలీలామృతం రాశారు కాబట్టి ఇంకోటి ఏదో పేరట్టుకు రాసుకుంటాడు. వాడు లీలామృతం వాడు రాసుకుంటాడు, అందులో అన్నీ వాళ్ళ నీళ్ళే ఉంటాయి, వాడు చేసిన నీళ్ళు. చూడండి, వాడు చేసిన నీళ్ళు అంటే వీడి కర్మ కొద్దీ, ఆ శిష్యుల కర్మ కొద్దీ అది నీళ్ళ వాడికి అనిపిస్తున్నది. అది ఇట్లాంటివి అనేక ఉన్నాయి మార్కెట్లో పుస్తకాలు.
చూడండి, అంటే మాకు ఏం చెప్పాలంటే తల పండిపోయింది మా అందరికి, చాలామందికి. ఇవన్నీ చూసి చూసి జనాలు ఆ పుస్తకాలను, ఆ మనుషుల్ని, ఆ గురువుల్ని, ఇది పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే గురు పౌర్ణిమ వస్తుంది, ఎంతమంది గురువులు బయటపడతారో ఇప్పుడు తెలియదు మనకి. గుర్తించడం చాలా కష్టం అసలు సిసలైన గురువుని. అది ప్రస్తుతం సమస్య. అందుకని వాడు ఏం చేస్తాడంటే తాను ఆచరించవలసిన అవసరాన్ని గుర్తించకనే బోధించకోరేవాడు కీర్తి ధనాదులు యందు వ్యామోహం చేత మాత్రమే బోధిస్తాడు. వాడు ఎందుకు బోధిస్తాడు? కీర్తి కోసం కానీ ధనాదుల కోసం కానీ. ఏమవుతుంది? దక్షిణలో పెడతారు కదండి, దక్షిణలో ఏముంది, నువ్వు ఏదో మంత్రం చెప్తాను చేసుకో, నీకు కష్టం తీరిపోతుంది, ఇక్కడ 10,000 పెట్టు చాలు అంటాడు. ఎవరికైనా కష్టం తీరుతుందనేసరికి ఆశ కలుగుతుంది కదా. జనరల్ మనిషి సామాన్యం. నాకైనా మాస్టర్ గారు, బాబా, ఇట్లా అమ్మగారు మహాత్ములు, అసలు సిస్టరైన మహాత్ములు తెలియకపోతే నేను కూడా అదే దారిలో ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. ఎవడైనా నా కష్టం తీరుస్తానంటే డబ్బులు పెట్టి వాడు కాళ్ళు పట్టుకునేదాన్ని, ఖచ్చితంగా అదే పని చేసేదాన్ని. ఎందుకంటే మన సామాన్యాలు, మన బలహీనతలు అట్లా ఉంటాయి. ఈ కష్టం నుంచి నేను ఎట్లా బయటపడితే చాలని అనిపిస్తుంది, ఆశ కలుగుతుంది. దాన్ని వాళ్ళు వాడుకుంటారు వ్యాపారంగా. వాడి బిజినెస్, మనకేమో జీవితం. అది అందుకని ఏం చేస్తాడు? వాడికి ధనాదుల యందు కీర్తి వ్యామోహం చేత మాత్రమే బోధిస్తాడు. కనుక అతడి శిష్యులకు కూడా అట్టి కుసంస్కారాలే ప్రాప్తిస్తాయి. ఆ శిష్యులకు కూడా ఏమవుతుంది? అట్లాంటి దిక్కుమాలిన సంస్కారాలే వాళ్ళకి వస్తాయి. వాడు ఆచరించడు కదా, వాడికి ఎలాంటి సంస్కారాలు ఉన్నాయో వీళ్ళకి కూడా అవే వస్తాయి ఖచ్చితంగా. వీళ్ళల్లో ఎవరు సుఖంగా ఉండరు వీళ్ళ వల్ల, వాడిని ఆశ్రయించడం వల్ల. ఇవే జరిగేది పరిణామాలు, ఇవే. అబ్బాయి ఏముందిలే అని అనుకుంటున్నారేమో, చాలా పెద్ద పరిణామాలు జరుగుతాయి, భయంకరంగా ఉంటాయి అవి. కనుక ఆచార్యుని గుణాలను పరిశీలించి తృప్తి కలిగాకనే వారి వద్ద అధ్యయనం చేయాలి. చూడండి, మాస్టర్ గారు అదే చెప్తున్నారు ఇక్కడ. మన ఎవరిని చేయి జారిపోకుండా ఆయన ఇలా పట్టుకుని ఉన్నారు, గుర్తించండి సరిగ్గా. ఇంత ధైర్యంగా మాస్టర్ గారు చెప్పారంటే ఇట్లాంటి కలికాలంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా ఎదుర్కొన్నారో చూడండి. ఆయన ఆ ధైర్యానికి, అంటే మన మీద ఎంత ఆయనకి ప్రేమ చూడండి, మన పట్ల ఆయన ఎంత రక్షకుడుగా ఉన్నారో చూడండి. ఆయన రక్షణలో మనందరం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చెప్తున్నారు? కనుక ఆచార్యుని గుణాలను పరిశీలించండి జాగ్రత్తగా. నిజమైన గురువులు అయితే దాన్ని నిలబెడతారండి, వాళ్ళు నిరూపించుకుంటారు కదా. మన డౌట్ వచ్చిందంటే వాళ్ళు నిరూపించుకుంటారు, అందుకే వాళ్ళు సమర్థ సద్గురువులు కదా. అందుకని ఆచార్యుని గుణాలను పరిశీలించి తృప్తి కలిగాకనే వారి వద్ద అధ్యయనం చేయాలి. అలాంటి ఆచార్యుని గుణాలు పరిశీలించండి. ఆయనకి ఎట్లాంటి గుణాలు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ పరిశీలించి తృప్తి కలిగాకనే, మీకు తృప్తి కలిగిన తర్వాతే వారి వద్ద అధ్యయనం చేయండి. అదే చెప్తున్నారు. నీ తృప్తి అయితేనే వారి వద్ద కూర్చొని అధ్యయనం చేయి. వాళ్ళు రాదు వద్దన్నారు, మాస్టర్ గారే చెప్పారు. నీ తృప్తి కలగలేదో వద్దు, పరిశీలించుకో, నువ్వు వెళ్ళు అన్నారు. నీ తృప్తి అయితేనే వెళ్ళి అధ్యయనం చేయన్నారు. ఆయన కండిషన్ పెట్టలేదు, చూడు ఎక్కడ కొంచెం చేయి అని పెట్టలేదు. నువ్వు పరీక్షించుకో, చేసుకో, పరిశీలించు, ఆ గుణాలు ఉన్నాయో లేదో పరిశీలించుకో. ఆచార్యుని గుణాలు పరిశీలించుకొని తృప్తి కలిగితేనే అప్పుడు కూర్చొని నువ్వు అధ్యయనం చేయన్నారు. అలా ఉండాలండి, అంత ఛాలెంజ్గా అట్లా చెప్పగలిగేదిలా కదా. మాస్టర్ గారు అలా రాశారంటే ఆయనకి అది ఉంది కాబట్టి. ఇలా ఎవడైనా చెప్పగలడా అట్లాగా? నీ తృప్తి కలిగారా మరి పరిశీలించుకో, పరీక్షించుకో అని ఎవడన్నా చెప్పగలడా? అలా తెచ్చిన నోరు మూసుకుని ఉండు ఇక్కడ అంటాడు, నా కాళ్ళు నొక్క అంటాడు. ఇక్కడ తెచ్చి డబ్బులు పెట్టు అంటాడు. ఇక్కడి నుంచి పక్కకి ఎక్కడికైనా గురువు దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తాను అంటాడు వాడు. ఇన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. అందుకని సాయిలో అట్టి గుణాలు ఎంతగా ఉన్నాయో శ్రీ సాయి లీలామృతం శ్రద్ధగా చదివిన వారికి తెలియగలదు. మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు? సాయిలో అట్టి గుణాలు ఎంతగా ఉన్నాయో మీరు సాయి లీలామృతం శ్రద్ధగా చదవండి, అది చదివితే అర్థమవుతుందని చెప్తున్నారు.
అప్పుడు మీకు తెలుస్తుంది ఆ గుణాలన్నీ ఆయనలో ఉన్నాయా లేదా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది అన్నారు. అలా ఉండాలట, బాబాలా ఉండాలట ఆచరణ. ఆయన బోధలు ఎట్లా ఆయన ఆచరించి చూపించారు, అట్లా మాస్టర్ గారు ఎట్లా ఆచరించి చూపించారో సాయి బోధలు అట్లా, వాళ్ళ జీవితం అట్లా ఉండాలట. ఆచరిస్తుంది. ఆయన ఆశ్రయించిన వాళ్ళకి అట్టి తృప్తి కలుగుతుంది. ఆయన దగ్గర అధ్యయనం చేయాలనిపిస్తుంది. అది అలా కాక శాస్త్ర గర్వంతో గురువాక్యాలను తృణీకరించిన వారి గతి ఏమవుతుందో సూచనగా సాయి చరిత్రలోనే చెప్పబడ్డది. అలా కాక శాస్త్ర గర్వంతో అంటే అన్నీ నాకే తెలుసు అని చెప్పి గురువాక్యాలను తృణీకరించిన వారు, ఇలాంటి మహనీయులు సద్గురువులు చెప్పిన వాక్యాలను తృణీకరిస్తే గతి ఏమవుతుందో సూచనగా సాయి చరిత్రలోనే చెప్పబడి ఉంది అనింది. ఒకప్పుడు మేకల మంద నుండి 2 మేకలను కొని వాటిని సత్కరించారు బాబా. ఒకసారి మనకి లీలామృతంలో ఉంటుంది, ఒకసారి మేకల మంద ఆడుతూ ఉంటుంది. బాబా కూర్చుంటే వెళ్తుంటే ఆ మంద నుంచి 2 మేకలను కొంటారు. కొని వాటికి ఏవో వేరుశనగపప్పు ఏవో పట్టుకొచ్చి వాటికి ఆహారం కూడా పెడతారు. బాబా మోసపోయారని భక్తులు గోల చేసి వాటిని తిరిగి మందలవానికి ఇచ్చేదాకా ఊరుకోలేదు. చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటారు బాబా. కొనేసరికి వాళ్ళందరూ గొడవ పెడతారు, బాబా ఏంటి 2 మేకలు ఎంత ఖరీదు పెట్టుకొని వాటికి మేపుతున్నారు మీరు, అసలు చాలా ఎక్కువ పెట్టి కొనేసారు, మీరు ఇచ్చేయండి ఆ మేకల్ని అని చెప్పేసి, మీరు మోసపోయారు బాబా అని చెప్పేసి భక్తులు చాలా గోల చేసి వాటిని తిరిగి ఆ మందల వాడికి ఇచ్చేసేదాకా చుట్టూ భక్తులు ఊరుకోలేట బాబాని. అప్పుడు బాబా చెప్పారు, ఆ 2 మేకలు జన్మనెత్తిన వారు తాము ఒకప్పుడు మిత్రులమని, వారిద్దరూ రాగద్వేషాలకు లోనై పశుజన్మలెత్తారని. బాబా ఏం చెప్పారు, ఇదివరకు నాకు వీళ్ళతో పరిచయం ఉందని నాకు తెలుసు, వీళ్ళు నాకు మిత్రులు, వీళ్ళు తర్వాత వీళ్ళు రాగద్వేషాలకు లోనైపోయి వారిద్దరూ రాగద్వేషాలకు లోనై పశు జన్మలు ఎత్తారు, మేక జన్మ ఎత్తారండి. వాళ్ళు పూర్వ స్నేహం వలన వారిని ఈ జన్మలో తాము దగ్గర తీయబోయినా వారి దుష్కర్మ శిష్యులు గోల చేసి వాటిని త్రిప్పి పంపేదాకా విడిచిపెట్టలేదని చెప్పారు. పాప ఈ జన్మలో మేకలు ఇటు నా ఎదురుగా వెళ్తున్నారు, అవి నా వంకెలా జాలిగా చూసేసరికి నాకు అయ్యో వీళ్ళు నాకు గత జన్మలో నా స్నేహితులు వీళ్ళు రాగద్వేషాల వలన ఇలా మేక జన్మలు ఎత్తారని చెప్పేసి అతనికి డబ్బులు ఇచ్చి నేను కొన్నాను. కానీ పాపం వాళ్ళ దుష్కర్మ మళ్ళీ పాపం దగ్గర చేర్చుకుందాం అనుకున్నారు ఆయన. అనుకునేసరికి వాళ్ళ దుష్కర్మ ఏమైంది, శిష్యులు గోల పెట్టి వాళ్ళని మళ్ళీ పంపేసేలాగా అయింది. చేరనివ్వలేదు బాబా దగ్గరికి మళ్ళీ. చూసారా, గత జన్మలో వాళ్ళకి అట్లా, ఈ జన్మ అట్లా అయింది. గత జన్మలో ఏదో కర్మ వాళ్ళకి అట్లా అయ్యింది. ఈ మేక జన్మలు ఎత్తారు, ఈ జన్మలో పాపం బాబా దగ్గర తీసుకున్నారు. ఈ జన్మలో కూడా వాళ్ళకి అట్లా దుష్కర్మ వాళ్ళకి మళ్ళీ బాబా దగ్గర చేరనివ్వకుండా జరిగింది. శిష్యులు గోల పెట్టి పంపించారు. అది తాము దగ్గర తీయకపోయినా ఈ జన్మలో వారి దుష్కర్మ శిష్యులు గోల చేసి వాటిని త్రిప్పి పంపేదాకా విడిచిపెట్టలేదని చెప్పారు. ఒకప్పుడు సాటి మానవులుగా ఉన్న సాయి నిర్దుష్ట గురుసేవ వలన ఎంతటి స్థితికి వచ్చారో వారు మిత్రులైన ఆ ఇద్దరు అట్టి గురుసేవ లేమి చేత ఎట్టి దుస్థితి నొందారో గమనార్హం. అంటే క్రితం జన్మలో వీళ్ళు కలిసి ఉన్న స్నేహితులేట అయినా సరే బాబా చూడండి నిర్దుష్టంగా గురుసేవ చేసుకుని ఆయన దానివలన ఇంతటి స్థితికి వచ్చారు ఆయన. కానీ ఈ 2 మిత్రులు ఇద్దరు ఉన్నారు చూసారు, ఈ మేక జన్మలు ఎత్తిన వారు గురుసేవ లేమి చేత ఆ గురువుని ఆశ్రయించి వాడు గురుసేవ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి దుస్థితికి వాళ్ళు వచ్చారు. అలా జన్మన్న చక్రంలో పడి మేక జన్మలు ఎత్తారనమాట, పశు జన్మలు ఎత్తారు. అలానే మరొకప్పుడు జోగు మొదలైన భక్తులతో ఒకసారి సాయి అన్నారు, తామందరూ వెనుకటి జన్మలో ఒకే గురువుని సేవిస్తూ కలిసి ఉండేవారని, అటువంటప్పుడు సాయి అంతటి పరిపూర్ణులు కావడం మిగిలిన వారు మామూలు మానవ మాత్రులుగా జన్మించి సాయినే తిరిగి ఈ జన్మలో ఆశ్రయించవలసి రావడం ఏంటి, ఇది ఆలోచించాలి. ఒకసారి జోగు మొదలైన భక్తులందరూ అక్కడ కూర్చున్నప్పుడు బాబా అన్నారట, వెనుకటి జన్మల్లో మనందరం ఒకే గురువును సేవిస్తూ కలిసి ఉండేవారం అని చెప్పారట. అందరూ ఒకే గురువుని సేవిస్తూ అక్కడ ఉండేవారట ఈ భక్తులు బాబా అందరూ. అటువంటప్పుడు సాయి అంతటి పరిపూర్ణులు కావడం మరి ఏంటండి, సాయేమో అంత గొప్పవారు అయిపోయారు. మరి వీళ్ళందరూ మళ్ళీ జన్మలెత్తి మానవ మాతృలుగా జన్మించి మళ్ళీ బాబాను ఆశ్రయించారు వచ్చి. ఏమిటిది ఆలోచించాలి.
అంటున్నారు మాస్టర్ గారు. అంటే సాయి ఒక్కరే ఆ గురుసేవ వలన ఆయన తరించారు. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఈయన్నే మళ్ళీ ఆశ్రయించవలసి వచ్చింది. ఇక్కడ వీళ్ళందరూ ముందు జన్మలో కలిసే ఒక గురువుని సేవించుకున్నారు, కానీ బాబానే పరిపూర్ణలు అయ్యారు వాళ్ళల్లో. మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ వచ్చి మళ్ళీ వీళ్ళు బాబానే ఆశ్రయించాల్సి వచ్చింది. నిజానికి అందరూ ఫ్రెండ్స్ ఉట వీళ్ళు. ఈ ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్ ఏమో బాబా, ఆయన గొప్పవారు అయిపోయారు. మళ్ళీ ఈ ఫ్రెండ్ని వీళ్ళందరూ సేవించుకోవాల్సి వచ్చింది ఇక్కడ జన్మలు ఎత్తొచ్చి. చూడండి, ఇది ఆలోచించాలి. అంటే మనకి ఎంతటి బాధ్యత ఉందో చూడండి. అందరూ గురువుని సేవించుకున్నారట, బాబా ఒక్కరే పరిపూర్ణలు అయ్యారట, గొప్పవారయ్యారు ఆయన. మిగతా వాళ్ళందరూ అబ్బే మానవ మాత్రలుగా మళ్ళీ జన్మించారు. బాబా చెప్పిందే ఇది, ఈ గ్రంథంలో ఉన్నదే, మాస్టర్ గారు రాసింది. అది ఆలోచించుకోండి అంటున్నారు మాస్టర్ గారు. అలానే పాము కప్ప కథలో ఒక వంక గౌరికి మరో వంక చెన్నబసప్ప వీరభద్రప్పలకు కూడా ఆ జన్మలోనే సాయితో పరిచయం ఉన్నది. ఇది మన అందరికీ తెలుసు కదా, చెన్నబసప్ప వీరభద్రప్ప కదా, సాయిలీలామృతం పారాయణ చేసే వాళ్ళందరికీ, వీళ్ళందరికీ పరిచయం ఉంది బాబాతోటి కదా. గౌరికి ఉంది, మరో పక్క చెన్నబసప్పకి వీరభద్రప్పకి కూడా ఆ జన్మలోనే బాబాతో పరిచయం ఉంది. కానీ వారు అట్టి సదవకాశాన్ని వినియోగించుకోక రాగద్వేషాలకు వసులై పాము కప్పలుగా జన్మించారు. కానీ వాళ్ళు అలాంటి మంచి అవకాశం వచ్చింది, బాబాతో పరిచయం ఉంది, అయినా సరే దాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోయారు, సద్వినియోగం చేసుకోక రాగద్వేషాలకు అయిపోయి పాము కప్పలుగా జన్మించారు. అంటే పూర్వపుణ్యం చేత మహనీయులు తారసిల్లిన ఆ సాంగత్యాన్ని సఫలం చేసుకోవడానికి ఎంతో వివేకంతో వినమ్రతలతో తగిన కృషి చేయాలని, లేకుంటే ఇది వ్యర్థమై సాయి కూడా వారికెట్టి శ్రేయస్సును చేకూర్చ వీలు కాని దుస్థితి ప్రాప్తిస్తుందని గుర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యాలండి, చాలా ముఖ్యమైన వాక్యాలు. అందుకే పూర్వపుణ్యం చేత మహనీయులు తారసిల్లిన, అంటే చాలామందికి మహనీయులు తారసిల్లవచ్చును పూర్వపుణ్యం వల్ల. ఇదివరకు ఏదో పుణ్యం చేసుకుని ఉంటే తారసిల్లుతారు మహనీయులు. ఆ సాంగత్యాన్ని సఫలం చేసుకోవడానికి, మరి వారితో కలిగిన సాంగత్యాన్ని సఫలం చేసుకోవాలి కదా, దానికి ఎంతో వివేకంతో వినమ్రతలతో తగిన కృషి చేయాలి, దానికి తగ్గ కృషి చేయాలి, దానికి తగ్గ వివేకం ఉండాలి, వినమ్రత ఉండాలి. లేకుంటే అది వ్యర్థమై సాయి కూడా వారికెట్టి శ్రేయస్సును చేకూర్చ వీలు కాని దుస్థితి ప్రాప్తిస్తుందని గుర్తించాలి. అది వ్యర్థమైపోతుంది, లేకపోతే వ్యర్థమైపోయి బాబా కూడా వారికెట్టి శ్రేయస్సు చేకూర్చడానికి వీలు కాని దుస్థితి అనేది ప్రాప్తిస్తుందట. అలాంటి వారికి గుర్తించుకోవాలని చెప్పారు. దీన్ని బట్టి ఏంటి, మహనీయులని మనకి తారసిల్లిన అందరూ గొప్పవాళ్ళు అయిపోతారో, కృతార్థులు అయిపోతారో, మోక్షం వచ్చేస్తుందో, ఇంకోటి వచ్చేస్తుందో గ్యారంటీ లేదు. కృషి మన మీద ఆధారపడి ఉంది. వినమ్రత ఉండాలి, వివేకం ఉండాలి, అహంకారం ఉండకూడదు. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వారి బోధల పట్ల, సూక్తుల పట్ల గౌరవించి మనం ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా ప్రయత్నం చేయాలి, మన వల్ల కాకపోతే మళ్ళీ ఆయన ప్రార్థించుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ, ఇవన్నీ తెలియకపోతే అడిగి తెలుసుకుంటూ ఇవన్నీ జరగాలి ప్రాసెస్. అది చూసారా, అంటే మనకేదో దొరికేశారు కదా బాబా, దొరికేశారు కదా మాస్టర్ గారు అనుకోవడానికి లేదు. అక్కడ మాస్టర్ గారు చెప్పారు, బాబా దగ్గర ఎట్లా జరిగిందట, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి బాబాని ఆశ్రయించారట. చూడండి, మరి ఇదేవో ఆధ్యాత్మికత అంటే ఏదో పకోడీలు అన్నట్టు కాదు అసలు. ప్రతి వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు దంచేస్తున్నారు, మామూలుగా కాదు కదా. రేపు గురు పూర్ణిమకి ఎంతమంది గురువులు దంచుతారో చూడాలి మనం. అది పరిస్థితి.
మనది చాలా చిన్న మనది అంటే బాబాని మనం అనుకుంటున్నాం కాబట్టి, ఏదో నడుద్దామన్న ఏదో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి బాబా మాస్టర్ గారు అనుకుంటాం. చాలా చిన్న ప్రపంచం మనది. అందుకని మనకు మనం జాగ్రత్తగా దాన్ని చీడ పురుగులు పట్టకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, రక్షించుకోవాలి. మన ప్రపంచాన్ని మనం రక్షించుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా మనందరం సాధ్యమైనంత వరకు సాటివారికి మేలు చేస్తూ, బాబాని పరిచయం చేస్తూ, మాస్టర్ గారిని పరిచయం చేసి, వారి గ్రంథాలను పరిచయం చేసి ఏమైనా చేయగలిగితే అట్లాంటి చక్కటి మంచి పనులు చేయాలి కదా. అది ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందాం. రేపు అదే మనం పారాయణ ఉంది కదా షిరిడీలో, దాన్ని బట్టి మనం సెట్ చేద్దాం. సత్సంగమా పారాయణ అట్లాగా మధ్యలో ఒకవేళ బ్రేక్ వచ్చినా సత్సంగం ఉంటుంది, మళ్ళీ అది చిన్న బ్రేక్ అవుతుంది. మనం ఇలా పారాయణ చేసుకోవచ్చు. మనకి ఇంకా బాగా సత్సంగం చేసుకునేలాగా ఇంకా బాగా వస్తుంది పారాయణ చేసుకుంటే. ఎందుకంటే అది షిరిడీలో బాబా సన్నిధిలో జరుగుతుంది కాబట్టి, అది గురు పౌర్ణమి నాటికి అది పూర్తి అవుతుంది అన్నమాట మనం. సరే, మళ్ళీ సత్సంగంలో మనం కలుద్దాం. ఈ లోపు ఏమైనా మిస్ అయినవంటే వీడియోస్ ఒకసారి అది కవర్ చేసుకుంటే మనకి బాగుంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.